ప్రముఖ సీరియల్ నటుడు చందు అలియాస్ చంద్రకాంత్ ఆత్మహత్యకు రకరకాల కారణాలు ఉన్నాయి. వివాహేతర సంబంధం ఒక కారణమైతే డిప్రెషన్ మరో కారణమని, లేదు అతని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ నలుగురి వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అంటూ మరో వార్త, కాదు ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ప్రైవేట్ ఇంటర్వ్యూ వల్లే అతను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అంటూ ఆయన ఆత్మహత్య గురించి రకరకాలుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు చందు ఆత్మహత్యకు కారణాలేంటి, ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఆయన ఆత్మహత్యకు 2 రోజుల ముందు అసలు ఏం జరిగింది అనే అంశాలను మనకు వివరించేందుకు, మనతో చర్చించేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. యజ్ఞమూర్తి గారు ప్రముఖ సీరియల్ నటులు చందు అలియాస్ చంద్రకాంత్, ఆయన ఆత్మహత్యకు రకరకాల కారణాలు ఉన్నాయంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అంటే వివాహేతర సంబంధం వల్ల అని కొందరు అంటూ ఉన్నారు, కొందరేమో డిప్రెషన్ వల్ల అంటూ ఉన్నారు. అంటే ఎప్పుడైతే పవిత్ర గారు చనిపోయారో, పవిత్ర గారు చనిపోయిన తర్వాత ఆయన డిప్రెషన్లోకి వెళ్ళారు, ఆ డిప్రెషనే కారణం అంటూ మరి కొంతమంది చెప్తూ ఉన్నారు. లేదు ఆయన చుట్టుపక్కల ఉన్న ఆ నలుగురు వల్లే, ఆ నలుగురు పవిత్ర చావుకి కారణం నువ్వే అంటూ ఆయనతో మాట్లాడడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందంటూ కొంతమంది, లేదు ఒక ఛానల్కి ప్రైవేట్ ఇంటర్వ్యూ ఇచ్చిన నేపథ్యంలో ఆ ఇంటర్వ్యూ వల్లే అతను సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు చందు గారు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ మనకు తెలుసు, పవిత్ర జయరామ్ 398 సీరియల్ ద్వారా పాపులర్ అయినటువంటి తిలోత్తమ అనే క్యారెక్టర్ తోటి పాపులర్ అయినటువంటి ఆమె కారు యాక్సిడెంట్లో చనిపోయారు అంటూ వచ్చిన వార్త మొదట వచ్చినప్పుడు ఆమె గురించి, అంటే ఆ సీరియల్ పాపులర్ సీరియల్స్లో అది కూడా ఒకటి, అంటే జీ టెలివిజన్లో ప్రసారమయ్యే సీరియల్స్లో వన్ ఆఫ్ ది టాప్ సీరియల్ అది. కాబట్టి ఆ రకంగా ఆ టీవీ వీక్షకులందరూ కూడా ఆమె గురించి చాలామందికి తెలుసు కాబట్టి చాలా బాధపడ్డారు, షాక్ గురయ్యారు. తర్వాత అంటే కేవలం అక్కడ తగిలినటువంటి కార్ యాక్సిడెంట్ వల్ల తగిలిన దెబ్బల వల్ల ఆమె చనిపోయిందని చెప్పి చాలామంది అనుకున్నారు. ఎప్పుడైతే తను 2 రోజుల తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రకాంత్ అసలు దాంట్లో ఆ యాక్సిడెంట్లో ఆమెకి అసలు ఒక చిన్న దెబ్బ కూడా తగలలేదు, తగిలింది నాకు, నా దెబ్బలు చూసి ఆమె తట్టుకోలేక ఆమె గుండె ఆగిపోయింది. ఇన్ టైంలో కనుక ఒక పావు గంట 15 నిమిషాలు ముందైనా సరే అంబులెన్స్ కనుక వచ్చినట్లయితే ఆమె మనకు ప్రాణాలతో దక్కేది అని చెప్పేసి అతను ఆ బాధను వ్యక్తం చేయటం మనం చూసాం. సో అంటే బెంగళూరుకి ఏదో కార్యక్రమానికి వెళ్ళి వచ్చేటప్పుడు మహబూబ్ నగర్ దగ్గర జరిగింది అది. ఆ తర్వాత మళ్ళీ 2 రోజులకే ఇతను ప్రాణాలు తీసుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు అనేటప్పటికి ఒక్కసారిగా మొత్తం అటు టీవీ ఇటు సినీ పరిశ్రమ 2 కూడా ఒక్కసారి షాక్ అయిపోయాయి. ఇది మరింత సీరియస్ వ్యవహారంగా మారిపోయింది అది. అప్పుడు దాకా పవిత్ర జయరామ్ కార్ యాక్సిడెంట్ అన్నట్లే ఉంది, కానీ ఇప్పుడు ఇతను సూసైడ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనే దానికి రకరకాలు మేము చూస్తూ ఉంటే మనం ఈ 2-3 రోజులుగా మొత్తం ఇదే టాపిక్ కనిపిస్తుంది మనకు మీడియాలో ఎక్కువగా. సో అంతగా అది కలిచివేసింది. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఇద్దరికి అదివరకే పెళ్ళిళ్ళు అయ్యి ఇద్దరికి పిల్లలు ఉండటం ఒకటి, వీళ్ళు అందులో చంద్రకాంత్ వచ్చేసి తన మొదటి ఆమెకి ఏదైతే భార్య ఉందో ఆమెకి విడాకులు ఇవ్వకుండానే ఈమెతో కలిసి సహజీవనం చేస్తున్నాడు అనేది ఒకటి. అంటే ఆల్రెడీ యాక్సెప్టెన్స్ ఇచ్చేసింది కదా భార్య, ఇతని భార్య ఎవరైతే ఉన్నారో శిల్పాని ఆమె. సో ఆమెకి అంటే ఆమె వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి తనకిద్దరు చిన్నపిల్లలు, వేరే పవిత్రకు వచ్చేటప్పటికి పిల్లలిద్దరు కూడా పెద్దవాళ్ళే. సో వాళ్ళు టీనేజ్ దాటే పరిస్థితి అట్లా ఉన్నారు, ఆ ఏజ్లో ఉన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి చంద్రకాంత్ మరీ చిన్నపిల్లలు, ఈయన ఒక పాపకి 8 ఏళ్ళు అయితే బాబుకి 4 ఏళ్ళే. సో వాళ్ళ పోషణ అలాగే భార్య పోషణ కూడా తనే చూసుకుంటూ వస్తున్నాడు. సో వీళ్ళిద్దరి యొక్క రిలేషన్షిప్ని వాళ్ళు అప్పటికి యాక్సెప్ట్ చేశారు అని చెప్పేసి మనం అనుకోవాలి. పైగా ఏంటంటే ఆమె సొంత యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది పవిత్రకి, అందులో కొన్ని సంవత్సరాలుగానే వీళ్ళిద్దరూ కలిసి కూడా అందులో
కొన్ని వీడియోస్ అన్నీ చేస్తూ వస్తున్నారు. ఈమె ఒక కాన్సెప్ట్ ప్రకారం ఆ వీడియోస్ చేయటం పిల్లలతోటి, అలాగే చంద్రకాంత్తో కూడా, చందుతో కూడా చేస్తూ ఆమె కలిసి ఎక్కడికి వెళ్ళినా కానీ, బయటికి విహారయాత్రకి వెళ్ళినా నేను చూశాను. గోవాకి వెళ్ళింది, అతనితో కలిసి గోవాకి వెళ్ళింది. ఇవన్నీ కూడా తెలిసి బహిరంగంగానే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. సో బహిరంగంగా జరుగుతుందంటే అర్థం ఆల్రెడీ యాక్సెప్టెన్స్ ఉందని. మరి అలాంటప్పుడు ఇతను ఎందుకు ఇప్పుడు చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడంటే ఒక పాయింట్ కనిపిస్తూ ఉంది. తను ఆల్రెడీ ముందే ప్రిపేర్ అయిపోయాయి. ఎందుకంటే పవిత్ర లేదు, ఆల్రెడీ భార్యకు దూరం అయి ఉన్నాడు. అంటే పవిత్ర మరణాన్ని జీర్ణించుకోలేకే ఆయన ఆవిడ లేని లైఫ్ నాకు వద్దు అనుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఆత్మహత్య చేసుకున్నారు అంటూ కూడా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ప్రపంచానికి తెలియజేయాలి మా ఇద్దరి మధ్య అనుబంధం అనేది కూడా అతను అనుకొని చెప్పాడా ఏంటో ఆ ఇంటర్వ్యూలో మనకు తెలియదు కానీ, బట్ అక్కడ నేను ఇప్పుడు ప్రపంచం అందరూ చెప్తున్నాను, మేమిద్దరం కూడా మేము భార్యాభర్తలం అన్నట్టుగా చెప్పాడు అది అందులో. సో దీనివల్ల అంటే చెప్పిన తర్వాత తను ఏదైతే చేయాలనుకుంటే అది చేశాడు అని చెప్పేసి అట్లా ఒక వర్షన్ అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇది జరిగిన తర్వాత కొంతమంది టీవీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, అలాగే చంద్రకాంత్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ద్వారా మనకు తెలిసినటువంటి ఫోన్ ద్వారా మనకి సమాచారాన్ని బట్టి ఏంటంటే భార్యాభర్తల ఇద్దరి మధ్య గొడవ జరిగింది. సో అతను ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత శిల్ప ఎవరైతే ఉన్నారో ఆమెకి అతనికి బాగా గొడవ జరిగింది. ఎలా చెప్తావని చెప్పేసి ఆమె అతనితో గొడవ పెట్టుకున్నది. సో ఇది కూడా దాంతో అతను విపరీతంగా రోజు బాగా తాగివేసి ఇలాంటి పనికి, అవాంఛనీయమైనటువంటి ఇలాంటి పనికి పాల్పడ్డాడు అని చెప్పేసి ఇంకొక వర్షన్ అట్లా వినిపిస్తూ ఉంది. సో ఏదేమైనా సరే ఇది ఇట్లాంటిది అంటే ఒకవేళ ఆమె 5 ఏళ్ల క్రితమే వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తున్నారంటున్నారు. సో తను అలాంటప్పుడు వేరే స్త్రీతోటి కలిసి ఉంటున్నప్పుడు ఈమె తన దారి తను చూసుకొని ఉండవచ్చు, కానీ ఆమె అలా చేయలేదు, భార్య శిల్పని ఆమె. సో అతను ఏదైతే తను నెలవారీ డబ్బులు ఇస్తున్నాడో అవి తీసుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ వచ్చింది. ఇప్పుడు ఇతను అర్ధాంతరంగా ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళు దిక్కుతోచని స్థితిలో పడిపోయినట్లే. అంటే ఆమెది అతనిది ఇద్దరిది కూడా స్వయంకృతాపరాధమే అనిపిస్తూ ఉంది ఇక్కడ. అతను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని 2015లో పెళ్లి చేసుకోక ముందే 11 సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారంట వాళ్ళిద్దరు, శిల్ప తను చంద్రకాంత్. తర్వాత పెద్దలను ఒప్పించి అప్పుడు అధికారికంగా పెళ్లి చేసుకున్నారు. అలాంటి అనుబంధాన్ని వదిలేసుకున్న అతను ఈ పవిత్ర జయరామ్కి అట్రాక్ట్ అవ్వడం, ఒకే సీరియల్లో కలిసి పనిచేస్తడం, ఈ కలిసి ఇంతకాలం పనిచేయటం వల్ల కూడా దగ్గరతనం రావటం, ఏదో ఒక బలహీన క్షణంలో ఆ ఆకర్షణకు లొంగిపోవటం ఏదో జరిగి ఉండదు. సో అట్లా ఆమెకి అంటే భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వదిలిపెట్టడం ఇలా అఫీషియల్గా చేయలే, మళ్ళీ చట్టపరంగా చేసుకోవాలి, విడాకులు తీసుకోవాలా. సో ఆమెకి ఆ పోషణ భారాన్ని తనే వహిస్తూ వస్తున్నాడు, పిల్లల పోషణ భారాన్ని తనే చూసుకుంటూ వస్తున్నాడు. వేరే ఈమె దగ్గరికి వచ్చేటప్పటికి ఈమెతో కలిసి ఉంటున్నాడు, దాదాపు ఆ అపార్ట్మెంట్లోనే తను సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పేసి అంటున్నారు. అంటే నేను అనుకోవడం ఏంటంటే అతను అప్పటికే ఆమె చనిపోయిన తర్వాత ఆ రకమైన డిప్రెషన్, ఆత్మన్యూనత భావం తను కూడా ఆ స్పాట్లో ఉన్నాడు కాబట్టి తను కూడా ఆమె మరణానికి కారణం, ఎందుకంటే అతను ఆ దెబ్బలు చూసి తట్టుకోలేకే చనిపోయింది అని కూడా తనే చెప్తున్నాడు కదా. సో తన వల్ల ఆమె చనిపోయింది, ఆమె తన జీవితం అనుకొని ఆమెతో కలిసి ఉంటున్నాను కాబట్టి ఇక తనకు ఇంకా లేదు. అలాగే కరాటే కళ్యాణి అనే ఆర్టిస్ట్కి అతను చేసినటువంటి చాటింగ్ కూడా అదే తెలియజేస్తూ ఉంది. సో అతను ఆల్రెడీ ప్రిపేర్డ్, ఇంకా అయిపోయింది, తను భార్యకి దూరం అయిపోయాడు, ఇటు ఈమె తనకి దూరం అయిపోయింది కాబట్టి తను ఉండి ఇంకా ప్రయోజనం ఏమిటి అనుకొని ఆయన ఈ పనికి ఎలాంటి దుశ్చర్యకి సో పాల్పడి ఉంటాడని చెప్పేసి నేను అనుకున్నాను. దీనివల్ల ఏంటంటే అందరికీ మానసిక వేదనే, ఆ కుటుంబానికి ఇప్పుడు అతను ఎవరైతే భార్య ఉన్నారో పిల్లలు ఉన్నారో చాలా కాలం పాటు ఇది వేధిస్తూనే ఉంటుంది ఇలాంటిది. అంటే ఒక యూట్యూబ్ ఛానల్కి చందు ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల కూడా చందు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు అంటూ రకరకాలుగా వార్తలు వినపడుతూ ఉన్నాయి. ఒక యాంకర్ అడిగినటువంటి ప్రశ్న కారణంగానే, ఒక యాంకర్ బిహేవియర్ కారణంగానే చందు కూడా సూసైడ్ చేసుకునే థాట్స్లోకి వెళ్ళిపోయాడు అంటూ రకరకాలుగా ఒక యాంకర్ మీద దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నాలు
సోషల్ మీడియా వేదికగా చేస్తూ ఉన్నారు కొంతమంది నెటిజన్లు. సాధారణంగా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదానికి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సన్నిహితులు, బంధువులు, మిత్రులు వీళ్ళ యొక్క వర్షన్స్ తీసుకోవటం, వాళ్ళ గురించి మాట్లాడుకోవటం అనేది మీడియాలో సాధారణంగా జరిగే ప్రక్రియ అది. సో అందువల్ల మనం అక్కడ అతను తప్పు పడాల్సింది ఏం లేదు. సో మనం ఏది అడిగినా ఇంటర్వ్యూ జర్నలిస్ట్ అనేవాళ్ళు అనేక ప్రశ్నలు అడుగుతుంటారు. ఏది చెప్పాలి, ఏ ప్రశ్నకి ఎంతవరకు సమాధానం చెప్పొచ్చు, సో ఎంతవరకు మన వివరాలను మనం వెల్లడించవచ్చు అనేది అది అవతల వాళ్ళు హోస్ట్ అతిథికి సంబంధించినటువంటి విషయం. అది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. వీళ్ళు రకరకాలుగా వీళ్ళకి కావాల్సిన విషయాలు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు, యాంకర్లు కానివ్వండి, ఇంటర్వ్యూలు కానివ్వండి. సో కానీ నేను అనుకోవడం అంటే రెండు విషయాలు ఇందులో. అప్పటికే అతను మొత్తం అంతా డిసైడ్ చేసుకొని ఇతనికి వివరాలు, తనకు సంబంధించిన వివరాలన్నీ కూడా పవిత్రకి తనకు సంబంధించినటువంటి అనుబంధం గురించి బయట పెట్టాలని చెప్పి చేసుకొని ఉండవచ్చు. లేదు ఆ ఆలోచన లేకపోయినా కానీ ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత తను ఏదైతే చెప్పాడో ఆ వివరాల వల్ల తను నువ్వు ఇలా బయటపడతావా, మొత్తం మన కుటుంబ పరువునంతా కూడా తీస్తావా అని చెప్పేసి భార్య అతనితో వాదన పెట్టుకొని దానివల్ల అతను మనస్తాపానికి గురై ఈ పని అనేది చేసి ఉండొచ్చు. సో ఏదైనా దేనికైనా ఆస్కారం ఉంది. ఓకే. సో ఇది అందువల్ల మనం ఇంటర్వ్యూని తప్పు పట్టడానికి ఏమీ ఉండదు. ఎట్లాంటి వాటి ఎవరైనా మీడియాలో ఉండే పర్సన్స్ చేసే పని అది. అవును. సో మనం చూస్తూనే ఉంటాం, జర్నలిజంలో భాగంగా అంతే చేయాల్సి వస్తుంది. అంతేగాని ఆ జర్నలిస్ట్ని కానీ ఆ యాంకర్ని కానీ తప్పుపట్టాల్సిన పరిస్థితులు అయితే లేవు, అవసరం అయితే ఏం లేదు. సో ఎంతవరకు సమాధానం చెప్పాలి, అసలు ఇష్టం లేదు చెప్పాలి, ఇష్టం లేకపోతే నాకు ఈ వద్దు వేరే ప్రశ్న అడగండి అని చెప్పే హక్కు అతనికి ఉంటుంది కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.